ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరచండి. ప్రియులారా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యము అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2024వ సంవత్సరము మరి 12వ నెల 26వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. లోకసువార్త 2వ అధ్యాయము 29వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవాది దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుని వాక్యం సెలవిస్తున్న రీతి ఏంటంటే, మరి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, ప్రజలందరినీ కూడా వెలిగించుటకై. మరి చీకట్లో ఉన్నటువంటి జనులను మరి వెలుగులోకి నడిపించటానికి మరి గలిలయ, మరి నప్తాలి మరి ప్రాంతంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణ ఛాయలో నుండి మరి వారిని వెలుగులోకి నడిపించే విధంగా వారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా వెలుగులోకి నడిపించారు. చాలా మంది కూడా చీకటి పాపమైన బ్రతుకులో ఉండి, చీకటి అనగా పాపములో నుండి మరి వెలుగులోకి నడిపించడానికి, పాపములో నుండి వెలుగులోకి నడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అందుకే పాపంలో ఉన్నటువంటి వారిని ఆయన వెలుగులోకి నడిపించి వారి మరణ బంధకములోంచి విడిపించినటువంటి గొప్ప తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడా, పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు నాయన, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నువ్వు నాయన ప్రభా మరి తండ్రి లోకానికి వచ్చిన గొప్ప తండ్రి. మరి నాయన, నీ వద్దకు వచ్చిన వారు వెలిగింపబడతారని, వెలుగులో జీవిస్తున్నటువంటి వారికి నాయన ప్రభా మరి నాయన నీ రక్షణ ఉంటుంది ప్రభా. గొప్ప తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆ నిత్య జీవం అనేది ప్రభా ఇదిగో తండ్రి ఇవ్వటం కొరకు పరలోకంలో వచ్చిన గొప్ప తండ్రికి స్తోత్రాలు. ఇదిగో ఎందరైతే నీ వద్దకు ఇంకా చేర్చబడలేదో, రాలేదో, అంగీకరించకుండా ఉంటున్నారో అందరూ కూడా ప్రభా నేను అంగీకరించి భాగ్యం దయచేయండి ప్రభా. ఈ క్రిస్మస్ దినాలు ప్రభా తండ్రి నాయన ఈ నెల అంతా కూడా జరుగుతుండగా తండ్రి నీ స్వార్థ ద్వారా కొంతమంది పట్టబడి నీ వెలుగులోకి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. భారతదేశాన్ని దీవించండి ప్రభు. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. యవనస్తులందరినీ కూడా దీవించము తండ్రి. పాపమైనటువంటి చెడు వ్యచల నుంచి విడుదల చేసి నీతి మార్గంలోకి నడిపించండి. దాని విదేశంతో బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి ప్రభా. చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి రాకపోకలు తోడుగా నడిపించండి. తంత్రికల పరీక్షలు రాటి సిద్ధపడుతున్నారు ప్రభా తండ్రి నాయన. యేసునికి స్తోత్రాలు తండ్రి. బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి. దేవపానికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరుగులతో నింపండి ప్రభా. మరి నాయన మా దేశ పాడి పంటనంతని కూడా మీరు ఆశ్రయించండి. చాలామంది బిడ్డలు వ్యవసాయాలు ఒప్పుడు చేసుకున్నారు, ఇంకా ఒప్పుడు చేసుకోవాల్సి ఉన్నారు తండ్రి. వాతావరణం ప్రభా మీరే దయచేయండి ప్రభు. దేవానికి స్తోత్రాలు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి తండ్రి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొస్తుందని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.